అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు, ప్రాజెక్ట్ మేనేజర్, ఏపీసీఎన్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా. ముఖ్యంగా ఏపీసీఎన్ఎఫ్ పద్ధతుల్లో రైతుకి బాగా ఉపయోగపడేటువంటి పద్ధతి విత్తనాలని విత్తన గుళికలు తయారు చేసి నాటు పెట్టే వెదజల్లేటువంటి పద్ధతులు చాలా బాగా పనిచేస్తున్నాయి. మరి ఈ విత్తన గుళికలు తయారు చేసే విధానం మనందరికీ తెలిసినట్టు మాన్యువల్గా గోని సంచిలో వేసుకుని ఈ విత్తనాలకి బీజామృతము, మట్టి పొడి, ఘనజీవామృతము, లాస్ట్గా బొగ్గు పొడి, యాష్, బూడిద కలిపేటటువంటి విధానంలో మనం విత్తన గుళికలు తయారు చేసుకుంటాము. మరి ఈ విత్తన గుళికలు వేసినప్పుడు వాటర్ దాని అనుకూలత వచ్చినప్పుడు మొక్కలు దృఢంగా పెరిగి తెగులుకి పురుగుని కూడా తట్టుకునేటువంటి శక్తిని తోటి వాటర్ స్ట్రెస్ ఉన్నా కానీ చక్కగా పెరిగేటువంటి అవకాశాలు. మరి ఈ పద్ధతిలో రైతాంగానికి మనం అవేర్నెస్ చేసి రైతులందరి చేత కూడా మనం వేయించవలసినటువంటి పరిస్థితుల్లో ఈ మాన్యువల్గా గోనె సంచుల్లో తయారు చేసే విధానము చాలా టైము అవసరం అవుతుంది. దీనికి అనుగుణంగా మనము ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయడానికి బిల్డింగ్ స్లాబ్స్ వేయడానికి ఉపయోగించేటువంటి కాంక్రీట్ మిల్లర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మరి ఈ కాంక్రీట్ మిల్లర్లో ప్రాసెస్ సేమ్ గోనె సంచులు ఏ విధంగా మనం తయారు చేసుకుంటామో అదే కాంక్రీట్ మిల్లర్లో మనం తయారు చేసుకుంటాము. ఈ కాంక్రీట్ మిల్లర్లో మనం ఉపయోగించినప్పుడు మరి రోజుకి సుమారుగా 1 టన్ను నుంచి 1.2 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనం విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. మరి దీని ఖర్చు కూడా 7 నుంచి 8 రూపాయలు పడుతుంది కేజీకి. అంటే మొత్తం ఈ మిషన్ అద్దె, ఈ డీజిల్, ఈ ఆపరేటర్స్ 3 అవసరం అవుతారు ఈ గుళికలు తయారు చేయడానికి. అదే రకంగా ఘనజీవామృతం, మట్టి, బూడిద ఇవన్నిటికీ కూడా ఖర్చు సుమారుగా మనం వేసుకున్నట్లయితే 7 నుంచి 8 వేల రూపాయలు అవసరం అవుతుంది. మనం సుమారుగా 1 టన్ను నుంచి 1200 కేజీలు తయారు చేసుకోవచ్చు. అంటే 1 కేజీకి సుమారుగా 7 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విత్తన గుళికలు తయారు చేసుకోవడానికి. అదే రకంగా మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు. రోజుకి టన్ను నుంచి 1.2 టన్స్ వరకు కూడా తయారు చేసుకోవచ్చు. మనకి విడివిడిగా విత్తనాలు వేసుకుని మినుములు వేరు, కందులు వేరు విడివిడిగా వేసుకుని మనం విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. లేదా మన పిఎండిఎస్ పద్ధతిలో అన్ని రకాల 30 రకాల విత్తనాలని కూడా మనం ఈ పద్ధతిలో ఈ కాంక్రీట్ మిల్లర్ను ఉపయోగించి మనం విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. ఈ మిల్లర్లో చిన్న సైజు, పెద్ద సైజు అన్ని గుళికలు కూడా వస్తున్నాయి. ఈ మిల్లర్కు ఉన్న బకెట్లో సుమారు ఒక టైంకి సుమారుగా 50 నుంచి 60 కేజీల విత్తనం వేసుకుని మనం సుమారు 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది విత్తన గుళికలు తయారవడానికి. మనం ఈ బకెట్లో ఒక 60 కేజీల విత్తనం వేసిన తర్వాత దానికి బీజామృతము వేసినటువంటి విత్తనాలు వేసుకుంటాము. దానికి మట్టి పొడిని దానిలో మిక్సర్లోకి వేస్తూ ఉంటాము. ఈ లోపల ఆ విత్తనాలకి మట్టి అట్టుకోవడానికి మనం కొద్దిగా స్ప్రేయర్తో, బ్యాక్టీరియా స్ప్రేయర్తో స్ప్రింక్లర్ మెథడ్లో నీటిని చల్లుతాం అన్నమాట. అంటే ఎక్కువ వాటర్ బకెట్లతోటో మగ్గులతోటో వేయకుండా ఈ స్ప్రేయర్తో వేస్తే తగు మాత్రము దానికి కరెక్ట్గా ఆ విత్తనానికి తడంటుకుని ఆ మట్టి ఉండ తయారయ్యేటువంటి విధానంలో బాగా తయారవుతుంది. మరి ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత తదుపరి ఘనజీవామృతం వేస్తాము, ఉండ తయారు చేస్తాము, చివరగా యాష్ వేస్తాము, బూడిద. ఆ విధంగా 20 నుంచి 30 నిమిషాల్లో ఒక 60 కేజీలు తయారవుతుంది. ఈ పాటన కంటిన్యూస్గా ఒక రోజులో 7 నుంచి 8 గంటల్లో మనం 1 టన్ను నుంచి 1.2 టన్స్ వరకు కూడా ఈ విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సులువైన పద్ధతి. చాలా మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే కాస్ట్ సేవ్ అవుతుంది, అలాగే లేబర్ కూడా తక్కువ. ఒక 2-3 మనుషులతో మనం ఇది పని చేసుకోవచ్చు. అన్ని రకాల విత్తనాలకి చేసుకోవచ్చు. ఆ తక్కువ టైంలో బల్క్ క్వాంటిటీస్ విత్తన గుళికలు తయారు చేసుకునే రైతాంగము
వందలు వేలు ఎకరాల్లో వేసుకునే పద్ధతుల్లో మనం ఈ యొక్క కాంక్రీట్ మిల్లర్లను ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.